మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలను మరియు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. క్రిస్మస్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా వివిధ రకములైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు, ఆచారాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. కానీ క్రిస్మస్ అనేటువంటిది కేవలము ఒక మతానికి మాత్రమే నిర్దేశింపబడినటువంటి పండుగ కాదు, ఒక సమాజం మాత్రమే జరుపుకోవలసినటువంటి పండుగ కాదు, కానీ ఈ ప్రపంచ మానవాళి కూడా కలిసి జరుపుకోవలసినటువంటి ఒక గొప్ప పండుగ ఈ క్రిస్మస్. అంతేకాకుండా మానవునికి కావలసినటువంటి నైతిక విలువలను కూడా ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మనం తెలుసుకోగలం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము ద్వారా క్రిస్మస్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ లవ్, క్రిస్మస్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ హోప్, క్రిస్మస్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ జాయ్ అనేటువంటి విషయాలు మనము ఆలోచన చేయాలి. దేవుడు మానవాళిపై ఉన్నటువంటి తన గొప్ప ప్రేమను కనపరచడానికి తన ప్రేమకు చిహ్నమైనటువంటి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోనికి మన కొరకు, మనందరి పాపముల కొరకు ఆయన పంపించి రిక్తునిగా అయి ఆయన బలిగా అర్పింపబడి మనమందరినీ కూడా ఆయన రాజ్యమునకు పాత్రులుగా చేయాలి అనేటువంటి ఒక గొప్ప ప్రణాళికను, ప్రేమను మనకు కనపరుస్తూ అదే ప్రేమను మనమందరం కూడా కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. క్రిస్మస్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ హోప్. ఈ యొక్క నిరీక్షణ అనేటువంటిది చరిత్రలో చాలామంది రాబో మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ తమ యొక్క శ్రమలు, తమ యొక్క అనుభవాలు, తమ యొక్క బాధలలో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మనం చూడగలం. అదే నిరీక్షణ ఈ రోజుల్లో నివసిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా రాబో క్రీస్తు కొరకు కలిగి ఉండాలి అనేటువంటి గొప్ప భావనను ఈ క్రిస్మస్ తెలియపరుస్తూ ఉంది. అంతేకాకుండా క్రిస్మస్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ జాయ్. ఈ యొక్క ప్రేమ మరియు నిరీక్షణ ద్వారా కలిగినటువంటి ఒక గొప్ప సంతోషకరమైనటువంటి శుభవర్తమానమును కేవలము మన కుటుంబము, మనము మాత్రమే జరుపుకోవడం కాదు, కానీ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ శుభవార్తను తెలియజేస్తూ సంతోషముగా ఆయన వస్తూ ఉన్నాడు అనేటువంటి గొప్ప వార్తను తెలియచేయాలి అనేటువంటి మహా సంకల్పాన్ని మనమందరం కూడా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ క్రిస్మస్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ లవ్, క్రిస్మస్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ హోప్, క్రిస్మస్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ జాయ్ అనేటువంటి విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఎ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. షాలోమ్. క్రిస్మస్ యొక్క సమాధానం, సంతోషం మీ గృహంలో విస్తరించునుగాక. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క వర్డ్ ఆఫ్ గ్రేస్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రతిదినము దేవుని యొక్క జీవవాక్యము వింటూ మేలు పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. వాక్యము సత్యమైనది, బలమైనది. అది మనకు జీవాన్ని కలిగించడమే కాకుండా మన అనుదిన జీవితాల్లో మనం ముందుకు ఏ విధంగా కొనసాగాలో కూడా మనకు ఒక దిశానిర్దేశాన్ని కలిగించేదై ఉంటున్నది. దేవుని యొక్క మాటలే బైబిల్ గ్రంథమందు మనకు జీవవాక్కులుగా మనకు ప్రతిదినం కూడా మరి ముఖ్యంగా గ్రేస్ ఎవెలిన్ గారు మనకు అందిస్తున్నారు. సిస్టర్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి తను ఎంతో ఓపికతో ఈ యొక్క పరిచర్యను ముందు కొనసాగిస్తున్నారు. ఈ యొక్క పరిచర్య అనగా వర్డ్ ఆఫ్ గ్రేస్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఇప్పటికీ 1 సంవత్సరం పూర్తయినది. డిసెంబర్ 3వ తేదీనకు 1 సంవత్సరం ముగిసింది. దేవుని స్తోత్రములు. నిరాటంకంగా మరి సిస్టర్ వాక్యాన్ని మీ మధ్యలో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి ఆయనను స్తుతిస్తున్నాను. రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా సిస్టర్కు దేవుడు అనేకమైన నూతనమైన మర్మములను బయలుపరిచి అది మనకందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మరి మనం ముందు కొనసాగడానికి ఆ శక్తినిచ్చేదిగా, బలంనిచ్చేదిగా ఉంటుందని నమ్మి దేవుని స్తుతిస్తూ మీకు అందరికి కూడా యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా కలగాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క పరిచర్య నిరాటంకంగా ఈ రాబోయే సంవత్సరంలో కూడా కొనసాగాలని దేవుని నామములో ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. మీకందరికీ నా వందనములు. వర్డ్ ఆఫ్ గ్రేస్ ప్రేక్షకులందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల డిసెంబర్ 3వ తారీఖున వర్డ్ ఆఫ్ గ్రేస్ ఒక
ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో సిస్టర్ ఎవలిన్ గ్రేస్ గారికి శుభాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా యేసుప్రభు జననాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు నూతన సంవత్సరంలో శుభములు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్డ్ ఆఫ్ గ్రేస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుతున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి సంవత్సర కాలము పూర్తి అయిన సందర్భంగా ఆ ప్రభువుకి మొట్టమొదటిగా వందనాలు తెలుపుకుంటున్నాను. ఎవలిన్ గ్రేస్ సిస్టర్కి ఆమె ప్రతిరోజు ఉదయాన్నే ఆమె వాక్యము పెట్టడము, ఆమెకి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎవలిన్ గ్రేస్ మేడం, we wish you all the best for your future assignments. ఈ క్రిస్మస్ కాలంలో, ఈ క్రిస్మస్ రోజు మీ అందరికి కూడా యేసుక్రీస్తు ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తూ we wish you a Merry Christmas, we wish you a Happy Christmas. Thank you for this opportunity. Thank you. Hi everyone, Merry Christmas to all of you, and I also wish dear Evelyn and her YouTube ministry Word of Grace a happy anniversary as it has completed 1 year by December 2nd. Let us look into the incredible story of Christmas, which created a big history and also changed the entire world. Today let us see what Christmas story tells us, fear or faith. మనకందరికీ తెలిసిన విషయాలే. మరి ఈ క్రిస్మస్ స్టోరీలో అందరూ భయపడ్డారు. మొదటగా గొర్రెల కాపరులు భయపడ్డారు. తర్వాత యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు, జ్ఞానులు అడిగినప్పుడు హేరోదు కలవరపడ్డారు, అతనితో ఉన్నవాళ్ళు కలవరపడ్డారు. మరి మరియ కూడా ఈ శుభవచనం ఏమిటో అని తొందరపడింది. మరి అదేవిధంగా యేసేపు కూడా భయపడ్డాడు, దూత వచ్చి భయపడకము అని చెప్పినప్పటి వరకు. ఈ విధంగా ఈ ఫియర్ అనేది, భయం అనేది ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఇది ఫియర్ అనేది ఒక ఇన్హరెంట్ క్యారెక్టర్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. అయితే మీరు మొట్టమొదటిగా భయపడినప్పటికీ వెంటనే ఆమె ఏం చేసింది, నేను నీ దాసురాలను నీ చిత్తం చొప్పున జరుగును కాక అని ధైర్యంగా చెప్పింది. చూడండి, ఆలోచించిన షీ ఈజ్ జస్ట్ ఎ టీనేజర్. ఆమెకి ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో అనేది ఏది తెలియదు. కానీ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని మాత్రం తెలుసు. అయినప్పటికీ కూడా తను జరగబోతున్న విషయాలను గురించి కానీ, లేదా తనకు ఉన్నటువంటి పరిస్థితుల గురించి కానీ ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు, ఫోకస్ చేయట్లేదు. ఈ పరిస్థితులన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి ఆ గొప్ప దేవుని పైన ఆధారపడి ఉంది, ఆయన పైనే ఫోకస్ ఉంది. యేసేపు కూడా, జోసెఫ్ కూడా అంతే అన్నమాట. మరి మొట్టమొదటిగా భయపడినప్పటికీ కూడా తర్వాత దేవుని ప్రణాళికను చొప్పున నడవడానికి విధేయతతో ముందుకు వచ్చాడు. ఇద్దరు కూడా విధేయతతో కూడిన విశ్వాసంతో మరి ముందుకు వచ్చారు. వారు ఈరోజు ఏం చెప్తున్నారంటే, ఫియర్ డస్ నాట్ హ్యావ్ టు డిక్టేట్ యువర్ ఫెయిత్ అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరి ఇద్దరూ కూడా అనమాట మనకు 2 విషయాలు నేర్పిస్తున్నారు. మొట్టమొదటిగా ఏంటి అంటే, దేవుని యొక్క నమ్మకత్వాన్ని గుర్తు చేస్తున్నారు. గాడ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్ అని మరి ఒకసారి గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా విధేయతతో కూడిన విశ్వాసాన్ని మనకు నేర్పిస్తున్నారు అన్నమాట. మరి ఒక్కొక్కసారి మనకు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు అస్. అయినప్పటికీ కూడా వీ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్ అండ్ వీ హ్యావ్ టు ఒబే హిమ్. సో హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ యూ ఎవలిన్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. హలో అండి. 1 year నుండి నిరవధికంగా కొనసాగిస్తున్నటువంటి వర్డ్ ఆఫ్ గ్రేస్ ప్రోగ్రాం నిర్వాహకురాలు ఎవలిన్ గ్రేస్ సిస్టర్ గారికి, అందుకు సహకరిస్తూ ఆదరిస్తున్నటువంటి మీ వ్యూవర్స్ అందరికీ, ఫాలోవర్స్ అందరికీ నా తరఫున, నా కుటుంబం తరఫున ఐ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ టు యూ ఆల్. అండ్ త్రూ దిస్ వర్డ్ ఆఫ్ గ్రేస్ I wish you all, it is adding a meaningful Christmas to you all. Thank you one and all for following this channel,
ఫర్ ఎంకరేజింగ్ దిస్ ఛానల్. అండ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయిన సందర్భంగా ఎవెలిన్ గ్రేస్ సిస్టర్ గారికిను అండ్ ద టీమ్ మెంబర్స్ అందరికీ కూడాను ఐ హార్టీలీ కంగ్రాచులేట్ యూ ఆల్. I wish you that this program should be should bring a very meaningful encouragement and hope for all the viewers of this channel. Wish you all once again a very happy and Merry Christmas and a very happy and prosperous New Year 2026. Thank you. ప్రైజ్ ద లార్డ్. షాలో వర్డ్ ఆఫ్ గ్రేస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క శుభవందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ దినము మనం అందరము క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మరి చాలామంది సోషల్ మీడియాలో క్రిస్మస్ అంటే శాంటా క్లాస్ అని, ఎక్స్మాస్ అని, లేకపోతే అన్య దేవతల బర్త్డే అని, లేకపోతే అన్యులు రకరకాలుగా ఈ యొక్క యేసుక్రీస్తు జననము గురించి జరుపుకోకుండా ఉండడానికి అనేకమైన విధాల డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఓన్లీ క్రిస్టియన్స్ పండుగ మాత్రమే, హిందువులు అది కాదు, అది ఇది అని చెప్పి అనేక విధాలుగా వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క క్రిస్మస్ కేవలము ఒక క్రిస్టియన్స్కి, లేకపోతే జ్యూస్కి, లేకపోతే ఇంకా వగేరా వ్యక్తులకు, యూదులకు మాత్రమే కాదు. కానీ మనము యేసుక్రీస్తు జననం గురించి మనము ధ్యానించినట్లయితే ఇక్కడ జ్ఞానులు తూర్పు దేశం నుండి వారు ప్రయాణమే వచ్చినారు. జ్ఞానులు అంటే వారు యూదులు కాదు, క్రిస్టియన్స్ కాదు, ఇంకేమీ కాదు. వాళ్ళు ఆ ఖగోళ శాస్త్రం అంటే నక్షత్రాలను చూసి వాళ్ళ అంచనాలను వేసుకొని వాళ్ళు ఒక మన భాషలో చెప్పాలి అని అంటే జాతకం చూస్తారు కదా, ఆ విధంగా వాళ్ళు నక్షత్రాలను చూసి వారు ఒక రాజు పుట్టినాడు అని చెప్పి వాళ్ళు అన్యులు తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తాం. అదేవిధంగా గొల్లెలు కూడా అన్యులే అయినప్పటికీ కూడా దేవదూత చెప్పిన మాటను బట్టి గొల్లెలు అంటే ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితుల్లో గొల్లలు అంటే ఒక జాతికి లేకపోతే ఒక క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అని మనం అంటాం. కానీ యాదవులు అంటాము, లేకపోతే ఇంకొక క్యాస్ట్ గురించి మనం అంటాం. కానీ వాళ్ళని కూడా దేవుడు దర్శించి దేవదూత ద్వారా వారికి యేసు ప్రభు యొక్క జన్మదినము గురించి వారికి ప్రచారం చేసినట్లు మనం చూస్తాం. దేవుని సంగమా లేకపోతే దేవుని ప్రజలారా, ఈ యొక్క క్రిస్మస్ ఒక్కరి కోసం కాదు, ఒక క్యాస్ట్ కోసం కాదు, కానీ ఇది మొత్తం ప్రపంచ మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి జన్మించినాడు అనే శుభవర్తమానము మనం అందరము తెలుసుకోవాలి. ఈ యొక్క గొప్ప శుభవచనము ఈ వర్డ్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా మనము ఈ దినము ప్రతి ఒక్కరికి పంచుకోవాలి. ఈ యొక్క వర్డ్ ఆఫ్ గ్రేస్ ఛానల్ని కూడా మళ్ళీ అక్కగారు ఎలెన్ గ్రేస్ గారు ఈ యొక్క ఛానల్ని మరి December 3rd పోయిన సంవత్సరం మొదలుపెట్టి ఒక సంవత్సరం కంప్లీట్గా దేవునికి మహిమకరంగా ఈ యొక్క కార్యక్రమాలను జరుపుతూ అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురిస్తూ దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటూ అనేకమైన ప్రజలను కూడా ఆయన దగ్గరకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి అక్కగారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ అ మేరీ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ. వర్డ్ ఆఫ్ గ్రేస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ గ్రేస్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ ఛానల్ ద్వారా రోజు దేవుని వాక్యాన్ని మీరు అందిస్తున్న దీన్ని బట్టి మేము ఎంతగానో బలపడుతున్నాం. మేము మా కుటుంబ పిల్లలందరూ కూడా మీ ఛానల్ వీక్షిస్తూ రోజు దేవుని వాగ్దానాలతో ఎంతగానో దీవించబడుతున్నాం. ఎన్నో మేలు మా జీవితాల్లో జరుగుతుంది. ఈ ఛానల్ వీక్షణ బ్రదర్ సిస్టర్స్ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకానూ గ్రేస్ గారు వారి కుటుంబం కూడా ఇంకా బహుగా దేవుని సేవలో అభివృద్ధి చెందుతూ వర్ధిల్లాలని ఈ క్రిస్మస్ సందర్భం కోరుకుంటూ ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ క్రిస్మస్ దినమున మీ అందరికీ దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. యేసు ప్రభు మన కోసమై మరి తండ్రి యొక్క ఆధిక్యతను కూడా వదిలిపెట్టి మన కోసమై భూలోకానికి వచ్చిన రోజు క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ ఆచరించాలా వద్దా, క్రిస్మస్ పండుగ ఏ రోజు ఖచ్చితమైన రోజు, ఇలాంటి సందేహాలన్నీ పక్కన పెడదాం. మనకున్న ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు మన కోసమై మనల్ని ప్రేమించి మనల్ని వెతుక్కుంటూ మన పాపాల కోసం వచ్చిన రోజు, మనతో ఉండడానికి వచ్చిన రోజు. స్తుతిద్దాం.
ఈ పండుగ యొక్క ఆనందము మన వారితో అందరికీ పంచుకుందాం. ఈ పండుగ యొక్క నిరీక్షణ, సంతోషము మరియు ఆనందము ప్రతి ఒక్కరికి అందాలని ప్రయత్నం చేద్దాం. ఈ యూట్యూబ్ ఛానల్ గత సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున మొదలుపెట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలం అంతా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నడిపించాడు. మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి సజెషన్స్, మీ సలహాలు, మీ యొక్క అమూల్యమైన మరి సజెషన్స్ వల్ల ముందుకు వెళ్ళగలుగుతున్నాను. నా కుటుంబం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. మా కుటుంబం తరపు నుంచి మీ అందరికి కూడా ఒక నిండైన మెండైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ.